ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3లో ఎక్సైజ్ 3.1 అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఈ ఎక్సైజ్ 3.1 ఒకసారి వినే ముందు ఏంటంటే, ఇంతకు ముందు ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్ యొక్క ఏంటంటే ఇంట్రడక్షన్. ఎవరైనా ఇంట్రడక్షన్ చూడకపోయి ఉంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. ఇంట్రడక్షన్ చూస్తేనే మీకు ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి అప్పుడు ఈ ఎక్సైజ్ 3.1 అనేది వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి గివెన్ ఇయర్ ఆర్ సమ్ ఫిగర్స్. ఇక్కడ ఏంటి, కొన్ని ఫిగర్స్ అనేది ఇచ్చాడు. క్లాసిఫై ఈచ్ ఆఫ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా? ఇక్కడ కొంచెం ఉన్నాయి చూడండి. ఒకటేమో సింపుల్ కర్వ్, సింపుల్ క్లోజ్డ్ కర్వ్, పాలిజన్, కన్వెక్స్ పాలిజన్, కన్కేవ్ పాలిజన్, ఇలాగా ఈ ఇచ్చాడు. మొత్తం 5 ఇచ్చాడు. ఈ సింపుల్ కర్వ్కి ఏ పిక్చర్స్ అనేది, అంటే ఏ ఫిగర్స్ అనేది మనకి మ్యాచ్ అవుతాయా అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, సింపుల్ కర్వ్ కదా ఇచ్చాడు మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, సింపుల్ కర్వ్. సింపుల్ కర్వ్కి ఏంటేంటి సెట్ అవుతాయి? అసలు సింపుల్ కర్వ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఈ ఉన్న పిక్చర్లో సింపుల్ కర్వ్ అంటే పెన్ అనేది ఎత్తకుండా డ్రా చేయగలిగేదే సింపుల్ కర్వ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది చూడండి, ఇది పెన్ అనేది ఎత్తక్కర్లేదు. ఓకేనా? ఇలా పెన్ ఎత్తి డ్రా చేసి, అంటే సింపుల్ కర్వ్ అంటే మళ్ళీ పెన్ చాలా ఈజీగా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవి ఉండకూడదు. అంటే చూడండి, ఇలాగ వచ్చింది, ఇది పెన్ ఎత్తకుండానే డ్రా చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏంటి ఓవర్లాప్ అయింది, అంటే ఒక దాని మీద అంటుకుని ఇంకో దాని మీదకి వెళ్ళింది. సో ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్ కర్వ్ కాదు. అలా ఇక్కడ ఉన్నవి ఏంటేంటి, సింపుల్ కర్వ్ ఏంటేంటి ఉన్నాయి, ఫిగర్ 1, నెక్స్ట్ 2, 3 కాదు. ఈ 3 ఏంటి, లోపల ఒక సర్కిల్ గీసి మళ్ళీ పెన్ ఎత్తి బయట ఒక సర్కిల్ గీయాలి, కానీ ఇది కాదు. 4th పెన్ ఎత్తకుండా గీయచ్చు, స్టార్ అనేది, కానీ ఏంటి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ ఉన్నది. నెక్స్ట్ 5 కూడా అలాంటిదే. నెక్స్ట్ వచ్చేసి 6, నెక్స్ట్ వచ్చేసి 7. ఇవి సింపుల్ కర్వ్. సెకండ్ వన్ వచ్చేసి బి వచ్చేసి సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఏంటి, సింపుల్ క్లోజ్డ్ కర్వ్. సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఏంటేంటి అవుతాయి, సేమ్ ఇవి కూడా అంతే, సింపుల్ క్లోజ్డ్ కర్వ్. క్లోజ్డ్ అంటే ఏంటి, క్లోజ్ అయ్యి ఉండాల్సినవి, అంటే క్లోజ్ లేకుండా కాకుండా క్లోజ్. 1, 2, 5, 6, 7. సేమ్ ఆన్సర్, 1, 2, 5, 6, 7. కర్వ్ క్లోజ్డ్. సింపుల్ అనగానే ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవి ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే పెన్ అనేది ఎత్తకూడదు, అంటే ఒకదాంతోనే మనకి ఫినిష్ అనేది అయిపోవాలి. నెక్స్ట్ సి వచ్చేసి ఏంటి, పాలిజన్. పాలిజన్ ఏంటంటే, పాలిజన్ అంటే ఏంటి మనకి నార్మల్గా పాలిజన్ అంటే లైన్ సెగ్మెంట్తో ఫామ్ అయ్యాయి. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, ఇలా ఉండాలి, లైన్ సెగ్మెంట్ ఇలా ఫామ్ అయ్యమాట, అంటే లైన్స్తోనే, కర్వ్స్ ఉండకూడదు. పాలిజన్ అంటే ఏంటి, కర్వ్స్ లేకుండా ఉన్న వాటినే పాలిజన్స్ అంటారు. అంటే అందులోని మళ్ళీ సింపుల్లా ఉండాలి. చూడండి, ఇవి లైన్ సెగ్మెంట్. 1 అనేది లైన్ సెగ్మెంట్తో కూడుకున్నది, అండ్ రెండోది కూడా లైన్ సెగ్మెంట్. 3 కాదు, కర్వ్ వచ్చింది. ఇదేంటి, సింపుల్ కాదు, అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్, ఇది కర్వ్. 6th కర్వ్, 7th ఇలా కర్వ్ వచ్చింది, అండ్ 8th కూడా కాదు. సో పాలిజన్స్ ఏంటి, 1, 2. నెక్స్ట్ డి వచ్చేసి ఏంటి, కన్వెక్స్ పాలిజన్. కన్వెక్స్ పాలిజన్ అంటే ఏంటి, కన్వెక్స్ పాలిజన్ అంటే ఏంటేంటి, కన్వెక్స్ పాలిజన్ పక్కన ఉంచండి. ఫస్ట్ పాలిజన్ అంటే 1, 2 అనుకున్నాం కదా. ఇందులో కన్వెక్స్ పాలిజన్ అంటే డయాగ్నల్స్ డ్రా చేస్తాం కదా. డయాగ్నల్స్ డ్రా చేసినప్పుడు ఏంటంటే ఇంటీరియర్లోనే ఉండాలి, అంటే ఎక్స్టీరియర్కి వెళ్ళకూడదు. ఇప్పుడు సపోజ్ దీనికి డ్రా చేసాం చూడండి, దీనికి ఇంటీరియర్లోనే 2 డయాగ్నల్స్ వచ్చినాయి. ఇక్కడ డ్రా చేస్తే చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ అనేది వెళ్తుంది. అవుట్ సైడ్ వెళ్తే దాన్ని ఏమంటారు, కన్కేవ్ అంటారు, కన్కేవ్ పాలిజన్ అంటారు. అవుట్ సైడ్ వెళ్ళే డయాగ్నల్ని కన్కేవ్ అంటారు. ఇన్నర్ సైడ్ అంటే ఇంటీరియర్లో ఉండే డయాగ్నల్స్ని ఏమంటారంటే కన్వెక్స్ పాలిజన్. అంటే ఇక్కడ ఇందులో కన్వెక్స్ పాలిజన్ ఏంటి, పాలిజన్ అంటేనే 1, 2 ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేసాం కదా. ఇప్పుడు కన్వెక్స్ అంటే ఏంటి, 2. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేసి సెకండ్ పిక్చర్, ఫిగర్ 2 ఈజ్, ఇలా రాయండి, మీరు మొత్తం రాయాలి. ఫిగర్ 2 ఈజ్ కన్వెక్స్ పాలిజన్. ఫిగర్ 2 ఈజ్ కన్వెక్స్ పాలిజన్. నెక్స్ట్ ఈ వచ్చేసి కన్కేవ్. కన్కేవ్ పాలిజన్ ఏంటి, అవుట్ సైడ్ వెళ్తే కన్కేవ్ పాలిజన్ అన్నాను కదా, ఎక్స్టీరియర్కి వెళ్తే. సో 1, ఆన్సర్ వచ్చేసి 1 మాట ఈకి. ఫిగర్
1 is concave polygon. ఫిగర్ 1 ఈజ్ కన్కేవ్ పాలిజన్. ఓకేనా, దీంతో ఫస్ట్ రోమన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్. హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్? చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చాడు. హౌ మెనీ డయాగ్నల్స్ అట, ఎన్ని డయాగ్నల్స్ అనేది మనం డ్రా చేయగలం ఒక్కొక్క దానికి. ఫస్ట్ ఏ కన్వెక్స్ క్వాడ్రిలేటరల్, సెకండ్ వన్ వచ్చేసి రెగ్యులర్ హెక్సాగాను, సి వచ్చేసి ట్రయాంగిల్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది గీస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏమన్నాడు, కన్వెక్స్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే కన్వెక్స్ చెప్పాను కదా. కన్వెక్స్ అంటే ఏంటి, ఇంటీరియర్లోనే ఉంటాయి డయాగ్నల్స్ అనేవి. పాలిజన్ అంటే ఎలాగైనా ఉండొచ్చు. సపోజ్ చూడండి, ఒక రాంబస్నే ఇలాగా ఏ షేప్లో అయినా ఉండొచ్చు అన్నమాట. దీన్నే ఏమంటారంటే పాలిజన్ అంటాం. దీనికి సపోజ్ ఏ బి సి డి అని పేరు పెట్టాను. దీనికి ఎన్ని డయాగ్నల్స్ గీయమనం, హౌ మెనీ డయాగ్నల్స్, 1 2. ఎన్ని డయాగ్నల్స్ గీయగలం, ఓన్లీ 2 డయాగ్నల్స్ మాత్రమే గీయగలం. సో ఏ ఆన్సర్ వచ్చేసి ఏంటి, కన్వెక్స్ క్వాడ్రిలేటరల్. కన్వెక్స్ quadrilateral have 2 diagonals. Convex quadrilateral have 2 diagonals. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, రెగ్యులర్ హెక్సాగన్. రెగ్యులర్ హెక్సాగన్ అంటే ఏమన్నాను మీకు, రెగ్యులర్ అని వస్తే మీకు ఏంటంటే ఆల్ సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అదే రెగ్యులర్ అంటే. రెగ్యులర్ హెక్సాగన్ ముందు రెగ్యులర్ అని వచ్చిందంటే సైడ్స్ అండ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఓకే, హెక్సాగన్ అనేది ఇప్పుడు మనం డ్రా చేద్దాం. ఓకేనా. హెక్సాగన్ ఎలా ఉంటుంది మనకి, ఇలా ఉంటుంది. సిక్స్ సైడ్స్ ఉంటాయి. హెక్సాగన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూడండి నేమ్ పెడుతున్నాను, లేకపోతే ఇక్కడ నుంచి పెడదాం, మనకి ఈజీగా ఉంటుంది. ఏ బి సి డి ఈ ఎఫ్ ఇలా పేరు చేసాం కదా. ఇలా నేమ్ అనేది మనం చేసాం. ఇప్పుడు మనం ఎన్ని డయాగ్నల్స్ గీయగలం, మనకి డయాగ్నల్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ దగ్గర నుంచి చేద్దాం. ఏకి ఆపోజిట్గా ఉన్నవి డయాగ్నల్స్ అనేది ఎలా గీస్తాం, దీనికి ఇలాగా ఆనుకుని ఉన్న వాటిని మనం ఎప్పుడు డ్రా చేయం. దీనికి ఆపోజిట్ ఏసీ ఒకటి అవుతుంది. ఇక్కడ రాసేద్దాం ఏసీ. నెక్స్ట్ ఏడి మర్చిపోతాం మళ్ళీ అందుకే. నెక్స్ట్ ఏఈ, ఏతోని మొత్తం 3 వచ్చినాయి. నెక్స్ట్ బీకి వెళ్తాం. బీతో ఏంటి, బీకి డి, బీడి, నెక్స్ట్ బిఈ, నెక్స్ట్ బిఎఫ్, దీనికి 3 వచ్చినాయి. నెక్స్ట్ సికి వెళ్దాం. నెక్స్ట్ ఏసీ, ఆల్రెడీ సిఏ అన్న ఏసీ అన్న ఒకటే కదా, అది మనం రాయక్కర్లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిఈ, ఇది ఇలా డ్రా చేద్దాం. సిఈ, సిఈ, సిఎఫ్ దీనికి ఆపోజిట్ సిఎఫ్, సితో కూడా అయిపోయింది. నెక్స్ట్ డి, డితో ఏంటి డిబి, ఆల్రెడీ బీడీ అన్న డిబి అన్న చేస్తాం. నెక్స్ట్ డిఏ, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి డిఎఫ్, దీనికి ఆపోజిట్ ఏంటి డిఎఫ్, డిఎఫ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఈతో ఉన్నవన్నీ రాస్తాం. ఇగో ఈ బి అన్నీ అయిపోయినాయి. సో మనకి ఎన్ని డయాగ్నల్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9. టోటల్ ఎన్ని వచ్చినాయి, 9 వచ్చినాయి. అదే రాస్తున్నాం మనం. A regular hexagon will have 9 diagonals. నెక్స్ట్ వచ్చేసి సి ఏంటి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్కి మనం ఎన్ని డ్రా చేయగలం, ట్రయాంగిల్ ఇది ఏ బి
సి. ట్రయాంగిల్కి ఎటువంటి డయాగ్నల్స్ ఉండవు, సో అదే రాస్తాం. ఏ ట్రయాంగిల్ will not have any diagonals అంటే 0 diagonals అంతే. దీంతో సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది మెజర్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ కన్వెక్స్ క్వాడ్రిలేటరల్? అంటే కన్వెక్స్ అంటే చెప్పాను కదా, లోపల డయాగ్నల్స్ ఉంటాయి. ఒక క్వాడ్రిలేటరల్కి లోపల డయాగ్నల్స్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అన్నాడు. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో, ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. ఇక్కడ చూడండి, ఒక కన్వెక్స్ క్వాడ్రిలేటరల్కి ఎంత డిగ్రీస్ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఓకేనా, ఇది కన్వెక్సే కదా. ఎంత మనకి టోటల్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్? ఎంత మనకి 360 డిగ్రీస్ అని ఉంది. ఓకేనా, ఇప్పుడు అదే కన్వెక్స్. విల్ దిస్ ప్రాపర్టీ హోల్డ్ ఇఫ్ ద క్వాడ్రిలేటర్ ఈజ్ నాట్ కన్వెక్స్? ఒకవేళ నాట్ కన్వెక్స్ అంటే కన్వెక్స్ కాకపోయి ఉంటే ఇది హోల్డ్ అవుతుందా? మేక్ ఏ నాన్ కన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అండ్ ట్రై అన్నాడు బ్రాకెట్స్లోని. సపోజ్ ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ ద angles of a convex quadrilateral ఎంత మనకి 360 డిగ్రీస్. అదే కన్కేవ్ అయితే అవుతుందా? కన్కేవ్ కూడా అంతే. కన్కేవ్ అంటే ఏంటి, బయట ఒక డయాగ్నల్ వెళ్తుంది అంతే. సేమ్ 360 డిగ్రీస్ లోపల అనేది అంతే కదా ఉంటుంది. ఎస్, అది అలా ఉంచినా ఇట్ విల్ హోల్డ్. ఎస్, ఇట్ విల్ హోల్డ్. దాన్ని అలా ఉంచితే ఈవెన్ కన్కేవ్ ఆర్ కన్వెక్స్, కన్కేవ్ అయినా కన్కేవ్ ఆర్ కన్వెక్స్, ద సమ్ ఆఫ్ మెజర్ ఆఫ్ all 4 interior angle of a quadrilateral is 360 degrees. ఓకేనా, అర్థమైందా? అది అలాగే ఉంటుంది. ఎస్, ఇట్ విల్ హోల్డ్ ఈవెన్ కన్కేవ్ ఆర్ కన్వెక్స్. కన్కేవ్ అయినా కన్వెక్స్, ద సమ్ ఆఫ్ మెజర్ ఆఫ్ ఆల్ 4 ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఎంత అవుతుంది మనకి? 360 డిగ్రీస్ అనేదే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. ఎగ్జామింగ్ ద టేబుల్. దీన్ని టేబుల్ అబ్జర్వ్ చేయమన్నాడు. ఈచ్ ఫిగర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్రయాంగిల్ అండ్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ డెడ్యూస్డ్ ఫ్రమ్ దట్. ఇక్కడ ఫిగర్ అనేది ఇచ్చాడు, అందులో ఏంటి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, దాన్ని ప్రతిదాన్ని ఏం చేశాడు, ఫిగర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్రయాంగిల్స్. ఈ ఫిగర్ని ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేశాడట. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ డెడ్యూస్డ్ దమ్ అని అంటున్నాడు. నెక్స్ట్, వాట్ కెన్ యూ సే అబౌట్ ద యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కన్వెక్స్ పాలిజన్ విత్ నెంబర్ ఆఫ్ సైడ్స్? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కటి ఇచ్చాడనమాట. ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే పిక్చర్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఒక్కొక్క పిక్చర్కి చూడండి 3 సైడ్స్ ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో, సపోజ్ చూడండి 3 సైడ్స్ ఉన్నప్పుడు 4 సైడ్స్, 5 సైడ్స్, 6 సైడ్స్, అలాగే 7 సైడ్స్, 8 సైడ్స్, 10 సైడ్స్ అండ్ డి వచ్చేసి n సైడ్స్. ఇలా n సైడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఫార్ములా అనేది ఏమవుతుందో మనం కనుక్కోమంటున్నారు. ఇంకా సమ్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఫిగర్. మనం ఒక టేబుల్ అనేది డ్రా చేసుకుందాం. 4th సమ్కి ఒక టేబుల్ అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిగర్ అంటే దీని యొక్క పిక్చర్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్, యాంగిల్ సమ్.
ఓకేనా, ఇది ఇలా ఉంది కదా. ఫస్ట్ ఫిగర్ వచ్చేసి ఏంటి ఇచ్చాడు మనకి, ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ అంటే యాంగిల్ ఆఫ్ సమ్ ఎంత మనకి 180 కదా. ఆ 180 డిగ్రీస్ అనేది మనం రాద్దాం. 180 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్ అనేది మనకి ఎలా వచ్చింది, 180 డిగ్రీస్ మామూలుగా ఈచ్ యాంగిల్ ఎంత మనకి 90 డిగ్రీస్ కదా. ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్. సో 3 × 90 ఎంత మనకి 180 డిగ్రీసే కదా. 180 డిగ్రీస్. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఏంటి మనకి, ఇదొక ఇలా క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు. ఇలా క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. దీన్ని ఎన్ని ట్రయాంగిల్స్, ఇది నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 4. ఇప్పుడు మనకి ఇది ఎన్ని ట్రయాంగిల్స్లా ఉంది, 2 ట్రయాంగిల్స్. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. సో 2 ట్రయాంగిల్, 1 ట్రయాంగిల్ 180 అయితే 2 ట్రయాంగిల్స్ ఎంత, 2 × 180, 2 × 180 డిగ్రీస్ ఎంత మనకి 360 కదా వచ్చింది. 2 × 180 డిగ్రీస్ మనకి ఎంత వచ్చింది, 360 డిగ్రీస్. ఈ 2 × 180 ఎలా వచ్చింది మనకి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నట్టు, 4. ఇక్కడ టోటల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 సైడ్స్, 4 సైడ్స్ ఉన్నాయి. 4 - 2 ఇది ఎలా వచ్చింది, 4 - 2, 4 - 2 × 4 - 2 అంటే 2 కదా. ఈ 2ని 4 - 2 × 180 డిగ్రీస్. 4 - 2 అంటే 2 కదా వస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి 5 సైడ్స్. ఇది ఉంది, ఇది ఒక పిక్చర్. ఇది ఒక సైడ్. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 1 2 3, నెంబర్ ఆఫ్ సైడ్స్ 5. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 3 × 180 ఎంత వచ్చింది మనకి, 3 × 180 అంటే 540 డిగ్రీస్. ఇది ఎలా వచ్చింది మళ్ళీ, 3 అనేది ఎలా వస్తుంది, 5 - 2 చేస్తే 3 కదా వచ్చింది. 5 - 2 × 180 డిగ్రీస్. ఈ 3 అనేది ఎలా వచ్చిందో రాస్తున్నాను నేను ఇక్కడ, సారీ. ఇక్కడ 3 అనేది ఇగో ఇలా కూడా ఎన్ని సైడ్స్ ఉంటే దాంట్లోంచి 2 మైనస్ చేస్తున్నాను. ఇంకో నెక్స్ట్ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పిక్చర్ ఏంటి, ఏదో వచ్చి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 6. ఇప్పుడు 1 2 3 4 మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4 × 180, 4 × 180 ఎంత మనకి 720 డిగ్రీస్. ఇప్పుడు ఈ 4 అనేది ఎలా వచ్చింది మనకి, ఎన్ని సైడ్స్ ఉంటే 6 - 2 4 కదా, ఇంటూ 180 డిగ్రీస్ 720 కదా వచ్చింది. ఇప్పుడు అలాగే అబ్జర్వ్ చేసినట్లయితే 7 సైడ్స్ ఉంటే ఎంత, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత మనకి, ఏ ఫస్ట్ది ఏ 7 సైడ్స్ ఉంటాయి. దేనికది ఇలాగా చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 7 సైడ్స్. నెక్స్ట్ బి వచ్చేసి 8 సైడ్స్, సి వచ్చేసి 10 సైడ్స్, అండ్ లాస్ట్ డి వచ్చేసి n సైడ్స్. ఇప్పుడు 7 సైడ్స్ ఉంటాయి. 7 సైడ్స్ ఉంటే ఏంటి, మనకు ప్రతిదానికి సైడ్స్లోంచి మైనస్ చేస్తున్నాం. ఎంత, 7 - 2 × 180 డిగ్రీస్. 7లోంచి 2 తీస్తే ఎంత మనకి 5 కదా, అంటే 5 × 180, 5 × 180 ఎంత వస్తుంది మనకి 900 డిగ్రీస్. అలాగే నెక్స్ట్ 8 అంటే 8 - 2 × 180, 8లోంచి 2 తీస్తే ఎంత 6 × 180 ఎంత మనకి 6 × 180 అంటే 1080 డిగ్రీస్. ఇక్కడ మధ్యలో ఈక్వాలిటీ ఎందుకు ఇస్తున్నానంటే 6 ప్లేస్లో 8 - 2 అని రాసుకోవచ్చు అని. ఓకేనా. నెక్స్ట్ 10 - 2 × 180 డిగ్రీస్. 10లోంచి 2 తీస్తే ఎంత 7 × 180, 7 × 180 ఎంత 1440 డిగ్రీస్. అలాగే n సైడ్స్ ఉన్నప్పుడు ఏంటి మనకి n - 2 × 180 డిగ్రీస్. సో దీని ఫార్ములా nకి వచ్చేసి ఎంత, n సైడ్స్ అయితే n - 2 × 180 డిగ్రీస్. దీని ఫార్ములా n అంటే ఏంటి మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ మైనస్ 2 × 180 చేయాలి. సో యాంగిల్ సమ్ ఎంత మనకి ఫార్ములా వచ్చేసి n - 2 × 180 డిగ్రీస్.
ఓకేనా, ఇది 4th సమ్. అర్థమైంది కదా, ఏమీ లేదు, జస్ట్ 180. తర్వాత ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఇలాగ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 - 2 సేమ్ ఇలాగే 3 - 2 × 180 అంటే 1 × 180 degrees అంతే. ఇక్కడ 3 - 2 ఇలా వచ్చిందన్నమాట ఫార్ములా. 3 - 2 నెంబర్ ఆఫ్ సైడ్స్ n - 2 అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ -2 × 180 degrees ఇంటూ 1 కదా, 3లోంచి 2 తీస్తే 1 × 180 ఎంత, 80 degrees. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది చాలా ఈజీ, నెంబర్ ఆఫ్ సైడ్స్ -2 చేయడమే. ఓకేనా, రిమైనింగ్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఎన్ని సమ్స్ ఉన్నాయి, 5, 6 సమ్, ఓన్లీ 3 సమ్స్ ఉన్నాయి. ఈ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.